హాయ్ గైస్, వెల్కమ్ టు మన పావనిస్ కిచెన్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చాను. ఆల్రెడీ అందరూ తమ్ముళ్ళు చూసే ఉంటారు గైస్. అదేంటంటే బెండకాయ పచ్చి రొయ్యలు పులుసు అనమాట. దీనికోసం ముందుగా రొయ్యలను అయితే కొంచెం పసుపు వేసుకొని వాటర్లో ఉడకబెట్టుకోవాలి గైస్. వాటర్ మొత్తం ఇంకినంత వరకు. యాక్చువల్గా నేను ఆ క్లిప్ తీయించుకోలేదు, సారీ. అయితే అది ఉడకబెట్టిన తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇంకా వేయించుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఉన్నాయి కదండి గైస్, అవి తీసుకుని అనమాట ఇప్పుడు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో అందులో వేసుకోవాలన్నమాట. అవి నీట్గా పచ్చివాసన పోయేంత వరకు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వాటికి అతికేంత వరకు నీట్గా వేయించుకోవాలి ఆయిల్లో, డీప్ ఫ్రై లెక్క. అవి బాగా వేగినంత వరకు బాగా వేయించుకోవాలి గైస్. ఎనీ టైం కలుపుకుంటూనే ఉండాలి, అడుగు అంటేస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ నార్మల్గానే అంటేస్తుంది కదా, అందుకని నీట్గా ఎనీ టైం కలుపుకొనే ఉండాలి. ఇంకా అయిన తర్వాత ఇంకో పక్క చింతపండు కూడా నానేసుకోవాలి. ఈ టైంలోనే కొంచెం చింతపండు తీసుకొని నానేసుకోవాలి. అలానే ఈ బెండకాయలు పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి రొయ్యల్లో వేసుకొని బెండకాయలు మాత్రం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. కొంచెం ఒక బెండకాయని 2 పీసెస్గా కట్ చేసుకునే టైప్లో ఉండాలన్నమాట. అలా కట్ చేసుకొని ఈ పచ్చి రొయ్యలు ఇప్పుడు వేగాయి కదండి, వేగిన తర్వాత అందులోనే ఈ బెండకాయ ముక్కలను కూడా వేసుకొని ఆ మసాలా వీటికి కూడా పట్టేటట్టుగా కొంచెం మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక ఇందులోనే కొంచెం పసుపు, మనకి టేస్ట్కి తగ్గట్టుగానే కారం, మనం ఎంత స్పైసీ కావాలనుకుంటున్నా అంత కారం వేసుకొని అందులోనే దానికి తగ్గట్టుగా కొంచెం ఉప్పును కూడా వేసుకొని కొంచెం మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇవి కలుపుకున్నాక మనం ముందుగా చింతపండు నానబెట్టుకోమని చెప్పాను కదండి గైస్, ఆ చింతపండుని మెత్తగా పిసుక్కొని దాని వాటర్ని మాత్రమే వడబెట్టుకొని ఈ కర్రీలోనికి వేసేసుకోవాలి. ఆ వాటర్ సరిపడినంతగా, ఇది పులుసు కాబట్టి ఫుల్గా వేసుకుంటే బాగుంటుంది. పూర్తిగా మగ్గినంత వరకు కొంచెం మరిగిపోతుంది కాబట్టి టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా చింతపండు వాటర్ కూడా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇంకా ఉడికించేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి గైస్. దీనికి మూత అయితే పెట్టనవసరం లేదు, నీట్గా అలానే వదిలేసి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం ఉడికింది అన్న తర్వాత అందులోనే ఒక టమాటాని కూడా, పెద్ద సైజు టమాటాని పొడవుగా కోసేసి అందులో కర్రీలో వేసేసుకోవాలి. అలానే ఉడకనివ్వాలన్నమాట. మూత ఏం పెట్టకుండా అలా నీట్గా ఉడకనిస్తే సరిపోతుంది. అది పూర్తిగా మరిగిన తర్వాత అప్పుడు చివరగా కొంచెం గరం మసాలా వేసుకోవాలి గైస్. గరం మసాలా వేస్తే బాగుంటుంది అనమాట. ఇంకా గరం మసాలా వేసుకొని కాసేపు పొయ్యి మీద పెట్టుకొని చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ ఫినిష్ అయిపోతుంది. ఇంతే గైస్, చాలా సింపుల్. చాలా వరకు చాలామందికి కర్రీ తెలియదు అనమాట. మా సైడ్ ఎక్కువ శాతం ఇలాంటివే చేసుకుంటాము. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి అయిపోయిందండి కర్రీ. అయిపోయిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ ఫినిష్. ఈ వీడియో కానీ కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.